నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతని. అయితే ముచ్చట ఏంటంటే ఓ మంచి ముచ్చట పట్టుకొని వచ్చిన. ఆ ముచ్చట మన మనవడు కూడా ఇందామని వచ్చాడు. మనవడు నన్ను అడుగుదామని వచ్చాడు ఫస్ట్. అయితే నా మనవడికి చెప్పేదే కాదు, మీకు కూడా చెప్తా, మీరు కూడా వినాలే. అసలు ఆ ముచ్చట ఏందనేది మంచిగా వినాలే. అయితే ఇప్పుడు నువ్వు షఫీగాన్ మీద వచ్చావు. అవును తాత, అంతే కదా, మొత్తం తెలుసుకోవాలా తాత, కాడ క్లియర్ గా తెలుసు అనే నీ దగ్గరకు వచ్చిన. అది కథ. అయితే షఫీగాన్ కథ ఏంటంటే, షఫీగాడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏమంటారు మోటివేషన్ స్పీకర్. అదేమో నాకు అనరాదు పాల్గాను. మోటివేషన్ స్పీకర్. అది ఏం స్పీకరు? ఆ స్పీకరు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారుగా. అవును తాత, చదువుకున్న వాళ్ళు, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వీళ్ళకు అవి చేసుకుంటారట. ఆడవాళ్ళకే పెడతారట సపరేట్ గా శిక్షణ. మొగలకే పెడతారట శిక్షణ. పెట్టి మోటులు గీటులు అని చేసుకుంటే చిన్నగా మోటివేషన్ చేస్తారట వెనకగా. వెనక మోటివేషన్ ఇన్ని సంవత్సరాలకు బయటపడింది. అది మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశం అంతా అనుకో, ఇక ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే హిందువులే కదా. ఈ హిందువులను పట్టుకొని పోయి ఆయన క్లాసులతోటి మార్చి ఆయన మోటివేషన్ చేసి వీళ్ళని అలా మతంలోకి మార్చుకుంటాడట. మత మార్పిడి ముస్లిం గా మార్చుకుంటాడట. అట్లా మారిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు వచ్చారు, బాధలు చెప్పుకోరు. ఈ బాధలన్నీ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని ఎవరు బయట పెట్టిర్రు? షఫీగాన్ భాగవతం అంతా సకల కళారూపుడు షఫీ. ఈ సకల కళను ఎవరు బయట పెట్టిర్రు? చిలక ప్రవీణ్ అనే మనవాడు బయట పెట్టిండు. చిలక ప్రవీణ్ బయట పెట్టిండు. అరే షఫీ, నా తెలంగాణ రాష్ట్రంలో నా సబ్బండ కులాల బీసీ ఎస్సీ ఎస్టీలను పట్టుకొని మోటివేషన్ పేరుతో నువ్వు సబ్జెక్టులు చెప్పుకుంటూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అని చెప్పి అన్ని క్లాసులు పెట్టి మా అమ్మాయిలని ఎంత మంది నాగం చేస్తావురా నువ్వు. ఎంత మందిని ఒకరికి తెలియకుండా ఒకరిని ఎంత మందిని పెట్టుకొని ఏ టైం మీద పోతావు, ఏ టైం మీద వస్తావు, నీ లెక్క, నీ ఆధారం నా కాడ ఉందిరా నా కొడక అని ఒక్కొక్క ఆధారం తెచ్చి ఈ దేశానికి, రాష్ట్రానికి చూపించిండు. ఇది చూసిన షఫీ గాడు ఏం చేయాలో అట్టుకోలేక ఈ ప్రవీణ్ అనే మనవడు ఏం చేసిందంటే, మాట్లాడుతుంటే కోపం ఉంటుంది ఓనికైనా. కొద్దిగా కోపం మీద నా ప్రజలన్నీ ఇట్ట చేస్తారా అన్న ఆవేదనతో మాట్లాడుతుంటేనే ఒక మాట జారిందట. దబ్బున జారిందని తెలుసుకొని మళ్ళీ తప్పైందని చెప్పిండు. క్షమించండి అన్నాడు. మళ్ళీ ఆ మాట విన్న వాళ్ళందరూ చూసి వాళ్ళు ఉంటారుగా ఇక షఫీగాన్ వాళ్ళందరూ, వాళ్ళు ఫోన్ చేసి ఫోన్లలో మాట్లాడితే నాకు తప్పైంది, నేను వాస్తవం అదే, నేను నోరు జాడినని ఆడికి ఉన్న కాడికి కూడా కట్ చేసి తీసేసిండట. లైవ్ లో కూడా చెప్పిండు తప్పైంది అన్నట్టుగా. ఇన్ని అన్నాక కూడా ఇప్పుడు చిలక ప్రవీణ్ కోసం 5 టీములు తిరుగుతున్నాయట. ఆయన గాలిస్తున్నట అరెస్ట్ చేయాలని. ఆయన దొరకకపోతే అలా తమిళ తీసుకుపోయి పెట్టిరట. మరి అట్టుంటది రాష్ట్రం అంటే, మన దేశం అంటే. ఏమనుకుంటున్నావు? తెలంగాణలో జరిగేది కొన్ని ఉంటాయి అట్లా. ఇప్పుడు చిన్న టంగు జారి మాట జారి మాట్లాడిన దానికి తప్పు ఒప్పు అని చెప్పి క్షమాపణ అడిగినోనికే 5 టీములు గాలించి వాడిని అరెస్ట్ చేసి కేసు పెట్టిర్రు, వాడిని అరెస్ట్ చేయాలని చెప్తురే. మరి ఈ షఫీగాడు చేసే లత్కోరు పనులకు, నా హిందువులని మత మార్పిడి చేయడానికి ఈయనకి ఎన్ని కేసులు కావాలా అంటున్నా. వదిలిపెట్టేది ఎక్కడ దాన్ని చెప్పు. నువ్వు చెప్పు. కరెక్టే కదా చూస్తోళ్ళందరూ చెప్పురి. ఇంట్లో ఎవరిది తప్పు ఎవరి కథ అంటే ఒక నిజాన్ని బయట పెట్టుద్దా? నిజం చెప్పొద్దా? ఇది రాష్ట్రమా ఏందంటారు? దీన్ని ఏమంటారు అంటున్నా. జర్నలిస్టులుగా ఒక నిజాన్ని ఎవరైతే మనోడైతే మందోడు అవుతుంది. నా రాష్ట్రం అవుతుంది, ఏ రాష్ట్రం అవుతుంది. తప్పును తప్పని అనాలా వద్దా? అనాలగా. తప్పని చెప్తే, ఒక ఎవిడెన్స్ చెప్తే వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి లైవ్ లో దీన్ని చూసి నిజం అబద్ధం చేసి ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలిగా. పట్టించుకోలే. ఇవాళ మీద ఏదో కేసు పెడితే ఆయన కోసం 5 టీములు తిరుగుతాయట. తిరగకపోతే తమని దొరికించుకుంటారట. దీన్ని ఏమంటారు? దీన్ని 100% తప్పే దాదా. 100% తప్పేది. నువ్వు ఒప్పుకున్నావురా భోజని? నువ్వు ఒప్పుకున్నావా? నేను ఇన్ని తప్పులు చేసినా ఒప్పుకుంటే వదులుతారా? చట్టం వదులుతుందా? ఇప్పుడు చిలక ప్రవీణ్ ద్వారా కూడా నేను చెప్తున్నా, మనవన్ ద్వారా తప్పైందని ఒప్పుకుంది కదా. ఒప్పుకున్నా నీ మనసు లేకపోతే ఒప్పుకోకూరి. కేసు అయితే కేసు పెట్టరు. కానీ బిడ్డ నీ 100 పనులకి ఎత్తుడుదా? ఇక నువ్వు దొక్కిందో ఉన్నా తెలుసా? ఎవరు తోడు పెట్టుకున్నావో తెలుసా? తెలంగాణ డిజిటల్ మీడియా
తెలంగాణ TDMA తెలంగాణ డిజిటల్ మీడియా ఆ మీడియా వైస్ ప్రెసిడెంట్ చిలక ప్రవీణ్ నా మనవాడు విన్నావా? నువ్వు అతని జోలికి వచ్చినావు, ఎవరితోటి పెట్టుకోవాలో వాళ్ళతోటి పెట్టుకున్నావు చెప్పి నీ రాష్ట్రంలో ఒక్కొక్కటి బట్టలిప్పి బజార్లో పెడతాదని చెప్తున్నా. నువ్వే పెద్ద మోటివేషన్ స్పీకర్ ఉండొచ్చు నువ్వు, మరి నేనేం స్పీకర్నో తెలవాలి నీకు. నన్ను తెలుసుకోవాలి నువ్వు తలవారు తాత అంటే ఏందో. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి బట్టలు ఎత్తెట్టుంటాయో అచ్చమైన తెలుగు నిజం కదా, ఒత్తులు కూడా పోయా అంటున్నాను నేను. నీ దగ్గర ఒక ఒత్తు కాదు పొల్లు కూడా జరుగుతుంది. తెలుగు వినాలంటే సంస్కృతి రావాలి నా కాడికి, నా ముచ్చట వినాలని కూడా చెప్పు. జస్ట్ అడ్వర్టైజ్ లెక్క ఇస్తున్నా ఇప్పుడు తెలుగులో కొంచెం ఇంతకుముందుకు ఒక లత్కోరు గానికి ఇచ్చిన అది తెలిసే తలవారు తాత అచ్చినా తెలిసాను అందరికి. మరి ఆ భాషను ఏమంటావా చెప్పు. కానరాలేడు మళ్ళా కానొస్తాడా కానరాడా తర్వాత సంగతి. అందుకే తెలంగాణ ప్రజలారా, నా సబ్బండ కులాల, నా మనవన్లు, నా మనవరాన్లు, ఇక్కడ ఎవరి తప్పు ఏంటి ఒక నిజాన్ని బయట పెడితే ఇట్లా చేస్తారా? మీరు కూడా మరి కామెంట్ ద్వారా ఎటనో తీరుగా మీరు కూడా చెప్పాలి. మీ అందరు కూడా షఫీగాంధీ తప్పు అయితే షఫీగాంధీ అనండి, ప్రవీణ్ తప్పు అయితే ప్రవీణ్ కూడా అనాలి. ప్రవీణ్ తప్పు కదా, లైవ్ లో ఒకవేళ మాట జారినా తప్పు నొప్పుకుండు కాబట్టి తప్పు ప్రవీణ్ అన్నది కాదు 100% అనుకున్నామే. తప్పు ఒప్పుకుండు కదా తాత. ఒప్పుకుంటే ఒప్పుకుంటాను ఊకురా, అది ఊకురా 5 టీంలు ఇట్లా తిరుగుతాయి. అందుకే నేనేమంటున్నా, ప్రజలారా మీరు కూడా కామెంట్ ద్వారా చెప్పాలని. నేను రేపటి నుంచి చెప్తా ఒక్కొక్కటి సంగతి. ఇవి షఫీగా సంగతి ఏందో నేను చెప్తాను అంటున్నా. మీరు చూస్తూనే ఉండండి. తలవారు తాత టీవీ సురువు అయింది. TDMA తెలంగాణ డిజిటల్ మీడియా తోగం నొక్కిడు వాడు. ఇక చూపిస్తా. ఓకే, అందరికీ నమస్కారం.